నేను కూడా ప్రార్థన చేసి ఉన్నాను. ఏమనంటే, ప్రభువా నాకు మంచి సహవాసం ఈ విజయవాడలో లభించాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను. మొట్టమొదటగా నేను రెంట్కి పోరంకిలో ఉండేవాడిని. ఆ తర్వాత ఎల్ఐసి కాలనీకి వచ్చేసాను. పోరంకిలో ఉన్నప్పుడు అలాగే నా మిత్రులు కొంతమంది నా ఆఫీస్లో పనిచేసేవాళ్ళు పాస్టర్ గారిని నా గృహానికి తీసుకొచ్చి పాస్టర్ గారు వాక్యం చెప్పటం, మరి పలానా చోట ఆరాధన జరుగుతుంది, మీరు తప్పనిసరిగా రావాలని చెప్పేసి కోరటం జరిగింది. అప్పటి నుంచి నేను నా భార్య ఇద్దరము కూడా ఈ క్రైస్ట్ టెంపుల్ ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తూ ఎన్నో మేళ్ళు పొందామండి. ఒకటి కాదు, రెండు కాదు. ఫైనాన్షియల్ ట్రబుల్స్, అలాగే అనేకమైన ఇబ్బందులు, ఇరుకుల నుంచి కూడా అపోస్తల బోధ ఎలా ఉంటుందో మేము రుచి చూసి ఎరిగి ఉన్నాం. ఆ బోధ ఈ క్రైస్ట్ టెంపుల్లో ఉంది. దాని ద్వారా మేము ఎంతో బలపడి మరి అనేకమైన ఇబ్బందుల్ని, ఇరుకుల్ని అధిగమించగలిగాను. నేను అది గట్టిగా చెప్పగలను. అలాగే నా చిన్న కుమార్తె యుఎస్లో ఉంటుంది, పెద్ద కుమార్తె యూకేలో ఉంటుంది. వీసాలో కొన్ని చోట్ల నాకు రిజెక్ట్ అయినాయి, వెళ్ళలేకపోయాము. రీసెంట్గా 2 వీసాలు కూడా యూకేకి అలాగే యుఎస్ఏకి కూడా వీసాలు లభించడం జరిగింది. ఇది కేవలం దేవుని కృప. ఎందుకంటే అనేక రకమైన అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్లో అవి లభించడం తక్కువైపోయినాయి. కాబట్టి ఈ విషయంలో కూడా దేవాది దేవుడు మరి క్రైస్ట్ టెంపుల్ వారి ప్రార్థనలు అనేకమైన ఉన్నాయి మా కుటుంబం పైన. ఎన్నో మేలు చేశారు మన జీవితంలో. కేవలం ఈ క్రైస్ట్ టెంపుల్కి వచ్చి ఈ ఆరాధనలో పార్టిసిపేట్ చేయడానికి చక్కటి బోధ విని దాని ప్రకారం మేము నడుచుకోవడం జరిగింది. అందును బట్టి దేవాది దేవునికి అలాగే పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న సాక్ష్యము ముగించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. దేవుడి కుటుంబాన్ని దీవిస్తూ వస్తున్నారు. ఆధ్యాత్మికంగా వారి గృహాన్ని దర్శిస్తున్నప్పుడు అనేకమైన మేలులు వారి పట్ల దేవుడు జరిగించాలని సాక్ష్యం చెప్పారు. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.